వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టెక్ మహేంద్ర కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని. దేశ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. స్వాతంత్ర సమర యోధుడు, హిందూ సంఘటన శక్తిశాలి బాల గంగాధర్ తిలక్ జయంతి వేడుకలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో కేటీఆర్ జన్మదిన వేడుకలు. అంబర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. అక్రమ భవన నిర్మాణాల అనుమతులపై అల్వాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. నీట్ లీక్ కు బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మేడ్చల్లోని టెక్ మహేంద్ర కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన. మేడ్చల్లోని టెక్ మహేంద్ర కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన తాను అకారణంగా జాబ్ లో నుండి తీసివేశారని, పాపకు ఆరోగ్యం బాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుండి తీసివేశారని భావన ఆవేదన వ్యక్తం చేసింది. ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా ఉద్యోగంలో నుండి తీసేస్తామని బెదిరించారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే తనను జాబ్ లో నుండి తీసేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం కావాలని కంపెనీ ముందు ధర్నాకు దిగింది భావన. 4.5 months బ్యాక్ టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళంతా వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు మీరు పైకి వచ్చేసేయండి, పైకి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్ మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్స్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ సండే కదండి, మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. After multiple attempts, we
have not any medical report nor have reported back to office. Hence, we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూడా చూడండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు వాళ్ళు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నరేంద్ర మోదీకి వత్తాసు పలుకుతూ అండగా ఉంటూ మరో నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు రాకుండా నరేంద్ర మోదీని కాపాడుతున్న రాహుల్ గాంధీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తూ చలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు వంటేరు ప్రతాప్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి కార్యాలయాలను ఒకరు ముట్టడిస్తూ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లుగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను ఎగ్గొడుతుంటే రాష్ట్రంలోని అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను ఎగ్గొడుతున్నారని, విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదని ధ్వజమెత్తిపోశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 152 పేపర్లను లీక్ చేసి కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిందన్నారు. వందల మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైందని, వేలాది మంది విద్యార్థుల కుటుంబాలు రోడ్డుపాలయ్యాయని మండిపడుతూ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తే ప్రశ్నించాల్సినటువంటి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నరేంద్ర మోడీ గారికి అంటగాగుతూ ఢిల్లీ నడివీధులలో వేలాది మంది యువకులు నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు పట్టించుకోలేదు, ప్రధాన ప్రతిపక్షము పట్టించుకోలేదు. పార్లమెంట్ ముట్టడి పెడితే పోలీసు మిలిటరీని పెట్టి మహిళలను చూడకుండా విపరీతంగా లాఠీ చార్జ్ చేయడం, చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇది నరేంద్ర మోడీ గారి నైతికత. సాక్షాత్ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, దేశ నిఘా ఏం చేస్తుంది? ప్రధానమంత్రికే రక్షణ లేకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడమే చేసేవరకు సోయి లేకపోతే మరి ప్రధానమంత్రి ఎందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలి. నీ ఇంటి ముంగడ ఏం జరుగుతుందో నీకు తెలియదు, దేశ సరిహద్దుల్లో ఏం జరిగితే దేశ రక్షణ నువ్వేం చేయగలుగుతావు? ఇలా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటే, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే
ఎక్కడ శ్రీలంకలో జరిగినటువంటి ప్రధానమంత్రి దెంకపోయినట్టు, నేపాల్లో దెంకపోయినట్టు, లేకపోతే బంగ్లాదేశ్లో ప్రధానమంత్రులు దెంకపోయినట్టు ఇలా నరేంద్ర మోడీ కూడా అదే గతి పడుతుందని భయం పుట్టుకొని ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మక్కైపోయి ఒక దిక్కు బీజేపీ వాళ్ళు, ఇంకొక దిక్కు కాంగ్రెస్. మంతని గవర్నమెంట్ హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. మంతనిలో గల గవర్నమెంట్ హాస్పిటల్ నందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రోగులకు పాలు మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ మరియు రచ్చపల్లి గ్రామ సర్పంచ్ కనవేలి శ్రీను, పుష్పాల తిరుపతి, జంజర్ల శంకర్, ఎగడ శ్రీను, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని, అత్యున్నత పదవులను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదన్న గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు చేసినటువంటి సేవలు, ఎనలేనిటువంటి సేవలు, బీద ప్రజల కోసం ఆ రోజు ఉద్యమానికి కేసీఆర్ గారికి అండగా ఉండి పోరాటం చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఒక ఐటీ మంత్రి అంటే ఏందో చూపెట్టినటువంటి కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన, గౌరవనీయులు పుట్ట మదన్న గారి పక్షాన. కాబట్టి భగవంతుడు వారికి ఐరారోగ్యాలు ప్రసాదించాలని మరి మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన, మరి గౌరవనీయులు మదన్న గారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలాల్లో కాబోయే అటువంటి ముఖ్యమంత్రి మరి ప్రజలు తప్పకుండా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటూ గౌరవనీయులు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదన్నను కూడా భారీ మెజార్టీతో మంత్రి నియోజకవర్గ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భం తెలియజేస్తున్నాం. అయ్యా, సామాజిక అనేటువంటి సమస్యను ఈరోజు మంతని మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా అభివృద్ధి చేసిండో మరి పుట్టమదన్న ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో గౌరవ ఎంపీపీ ఏగోలు కమల గారు మరి ఈ హాస్పిటల్కు ఆమె ఏ రకంగా ఇన్ఛార్జిగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు వారిని ఇక్కడ చైర్మన్గా నియమించి మరి అన్ని రోజుకు 300-400 ఓపీలు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ రోజుల్లో గౌరవనీయులైనటువంటి డాక్టర్లు మరి నరేష్ గారు కానివ్వండి, ఆ నవీన్ గారి కానివ్వండి, ఆ రోజు శంకరాదేవి కానివ్వండి, మరి శ్రవంతి మేడం కానివ్వండి, మరి ఇట్లా అనేక మంది డాక్టర్లు సేవ చేసుకున్నటువంటి డాక్టర్లను మేము స్మరించుకోవాల్సిన మతి చేసుకుంటాం. నుంచి పాము గారి అత్తాలని హాస్పిటల్లో మీరు డాక్టర్లు రెడీగా పెట్టవు అని చెప్పినటువంటి పుట్టమదన్నను గుర్తు చేసుకుంటూ మరి పాము కార్డు కానీ, యాక్సిడెంట్ కానీ, మరి ఇంకా ఏ రకంగా అటువంటి ట్రీట్మెంట్ రాత్రి మరి నేంగా ఆడబిడ్డలకు మరి నేను మరొకసారి వాళ్ళకు ప్రత్యేక శుభాకాంక్షలు ఇస్తాను. కేసీఆర్ గారి పక్షాన ఆడబిడ్డల మాతా శిశు హాస్పిటల్లో మరి ఆ రోజు సంపూర్ణ గారు కానివ్వండి, శంకరాదేవి గారు కానివ్వండి, శ్రవంతి గారు కానివ్వండి, మహిళా డాక్టర్లను ఎందుకు మద్దతు చేసుకుంటున్నాం అంటే అనేకమైనటువంటి డెలివరీ చేసి ఆ హాస్పిటల్ను పేరు తీసుకున్న మాతా శిశు హాస్పిటల్ను ఒక గొప్పగా చేసినటువంటి పుట్ట మదన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంత్రి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిలక్ నగర్ లోని బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి ఘననివాళులు అర్పించి జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ నగర్ లోని బాలగంగాధర్ తిలక్ విగ్రహం వద్ద తిలక్ జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. బాలగంగాధర్ తిలక్ గారి విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి అడిగుప్పుల రాజు మాట్లాడుతూ స్వరాజ్యం నా జన్మ హక్కు అని, స్వాతంత్ర సమరంలో సమాజాన్ని సంఘటన చేసి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో సమాజంలో ఉన్న భక్తిని శక్తిగా మార్చి సమాజాన్ని
ఏకం చేసిన మహనీయుడు. దేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నెలకొల్పే భక్తిలో నుండి శక్తిని తీసుకువచ్చి స్వాతంత్ర కాంక్షను ఎదిరించిన గొప్ప వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అన్నారు. హిందూ సమాజ దార్శనికుడు, హిందూ సమాజ సంఘటన యోధుడు బాలగంగాధర్ తిలక్. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం హిందూ సమాజం సంఘటన అవ్వాలని, అఖండ భారతాన్ని సాధించడానికి హిందూ సమాజం కులాలకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి అడుగుప్పుల రాజు, నగర సహకార్యదర్శి ఆరెల్లి జలంధర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లోకమాన్య బాలగంగా తిలక్ గారి జయంతి సందర్భంగా తిలక్ నగర్ టౌన్లోని వారి విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ లో జరుగుతున్న సంఘటన నేపథ్యంలో జన్మదిన వేడుకలకు కేటీఆర్ దూరంగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఘటనపై విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగరాజు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంజిత్ గౌడ్, యూత్ అధ్యక్షులు మావురం రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు 50వ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరపాల్సిందే, కానీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరణకాండ, విద్యార్థులపై ఈ కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిరంకుశ ధోరణికి నిరసనగా కేటీఆర్ గారు ఈరోజు తన బర్త్డే వేడుకలు కూడా పూర్తిగా ఉపసంహరించుకొని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు ఏదైతే పిలుపునిచ్చిండో దానికి కూడా బీఆర్ఎస్ సైనికులం మేము తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయిందని చెప్పి యావత్ విద్యార్థి లోకం ఢిల్లీలో మొత్తం జంతర్ మంతర్ దగ్గర అట్టుడికిస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి కూడా కింత కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎవరైతే విద్యార్థులు చనిపోయారో ఈ నీట్ పరీక్షలు పేపర్ లీక్ వాళ్ళు ఎవరైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై వాళ్ళు భవిష్యత్తు అంధకారం అయిపోతుందని చెప్పి ఇక మేము బ్రతుకున్నా ఏం ప్రయోజనం అని చెప్పి వాళ్ళు ప్రాణం ఎవరైతే త్యాగం చేశారో వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి కనీసం ₹1 కోటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు గాన మంచి భవిష్యత్తు, వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించాల్సిన వ్యక్తులు, ఇంకోటి కోట్ల డబ్బుల విషయం కాదు, వాళ్ళు ఈ దేశానికి ఎంతో ఉపయోగం పడాల్సిన విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఆత్మహత్యకు చేసుకున్నారంటే దీనికి కేవలం కేంద్ర ప్రభుత్వమే కారణం. దీన్ని మేము వారు ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం వెంబడినే పడతాము. అదేవిధంగా ఈరోజు ఏదేమైనప్పటికీ కేటీఆర్ గారి పుట్టినరోజు ఉంది కాబట్టి మా నాయకుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో రాబోయే రోజులలో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని ప్రజలకు ఇంకెంతో సేవ చేయాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని బీఆర్ఎస్ పక్షాన కోరుకుంటూ కేటీఆర్ గారికి మరొకసారి నిజాంపేట మండల ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలంగాణ. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని నిరసన తెలుపుతూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన పులి జగన్. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జు, బాష్పాయువు గోళాల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంబర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ ఆధ్వర్యంలో అలీకేఫ్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి జగన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, బాష్ప వాయుగోళాలు ప్రయోగించడం దుర్మార్గమని విమర్శించారు. గోల్నాక డివిజన్ కాంగ్రెస్ నేతలు శ్రీ రమణ చౌరస్తాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్పేటలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ కాంగ్రెస్ నేతలు శ్రీ రమణ చౌరస్తాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయు గోళాల ప్రయోగాన్ని గోల్నాక డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రామ్మోహన్ రావు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ అల్వాల్లోని భీమ్రావ్ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతులని రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఓల్డ్ అల్వాల్లోని భీమ్రావ్ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులు మరియు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ పత్రాలు సృష్టించి అనుమతి పొందారని, కోర్టులో కూడా వారు వీగిపోయారని తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశ అనుసారం కాలనీ వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి భరోసానిచ్చారు. పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడే వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకంజ వేసే ప్రసక్తి లేదని పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు గణేష్, రాజ్ కుమార్, యుగేందర్, గోపి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సన్స్ మరి ఎవరో ఇవన్నీ లేఅవుట్లకు ఇచ్చేసి బావి మాత్రం అది అట్లనే ఉండే వాళ్ళకు డ్రైవర్కో ఎవరికో ఇచ్చిపెట్టేసేసి, అయితే దాన్ని అది అట్లనే బావి 20 సంవత్సరాలకు ఎక్కువనే అది అట్లనే ఉంటే పిల్లలు ఆడుతున్నారు, చేస్తున్నారు, బావిలో పడతారని చెప్పి మేమే అందరం కాలనీ వాళ్ళు అందరం కలిసి గూడిపించినాం. అదంతా గూడిపించినాక ఇప్పుడు లేవాలైనాక ఇట్లా 3 సార్లు వచ్చారు ఈ తరఫు నుంచి. శివప్రసాద్ అండ్ వాళ్ళ భార్యతో వాళ్ళ తరఫు నుంచి 3 బిల్డర్లు వచ్చిపోయారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే మాట చెప్పినాం, ఇది మోటాబాయి, ఇప్పుడు ఇక్కడ దూరితే కూడా మోటాదారులు వెళ్తాయి, మరి మీరు అపార్ట్మెంట్ మీరు ఇల్లు ఎట్లా కడతారు అని అంటారు, ఇది మోటాబాయి అని చెప్పి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇట్లా 3 టైమ్స్ అయింది. మళ్ళీ కొత్త కారణంగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసి అందరి మీద పోలీస్ యాక్షన్ అది ఇది అని చెప్పి ఇచ్చేస్తున్నది. ఆమె పుట్టింది రిజిమెంటల్ బజారు, అత్తగారి ఇంటికి వచ్చింది డౌటన్ బజారు. ఆమెకి ఇక్కడ ఏరియా సంగతే తెలియదు. నేను అది చేసిన అన్ని దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చింది, కోర్టుకు దింపింది, ఇవన్నీ చేసింది. ఇటువంటి అన్యాయం లెక్కలు చేస్తున్నది, దురాక్రమణలు చేస్తున్నది. అటువంటి వారి మీద చర్య తీసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. వారు మున్సిపల్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన కాయిదాలు సరైన కావాలని వచ్చి లొకేషన్ వెరిఫికేషన్ చేసి ఆజుబాజు ఉన్న వాళ్ళందరినీ విచారణ చేసి ఇది వాస్తవమా కాదా అనేది చూడాలి. ఎందుకంటే మనం లేఅవుట్ అయినప్పుడు ఆ లేఅవుట్ శాంక్షన్ కూడా మున్సిపల్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మున్సిపల్ ల్యాండ్ వాళ్ళు ఉంటాయి, కాయిదాలు ఉంటాయి. ఆ కాయిదాలు తీయమంటే లేవు, మా దగ్గర పోయినాయని చెప్తారు. ఇది ఎంతవరకు సాధ్యం? ఇది అంతా లంచగొండితనం ఎక్కువైపోయి ఎక్కడ పైసలు దీన్ని మొత్తం కాయిదాలని గాయబ్ చేశారు. దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ గవర్నమెంటే ఇట్లా తయారవుతుందంటే ఇప్పుడు ఎవరిని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాస్తవం ఏందో వాళ్ళు కనుక్కోకుండానే వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేయగానే వచ్చి తీసుకుపోవాలి, కూర్చునే పెట్టాలి, కేసులు బుక్ చేయాలి. ఇది ఎంతవరకు వాస్తవము? మరి ఇటువంటి సమస్యలకు పోలీసు వాళ్ళకు మరి అర్హత ఉన్నదో లేదో నాకైతే తెలియదు. నేను చెప్తున్నది ఏమంటే పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి వాటిల్లో వచ్చినప్పుడు లోకల్గా విచారణ చేయాలి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, అలాగే ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా పికెట్ అంబేద్కర్ విగ్రహం నుండి కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ పరీక్షా పత్రాల లీకులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, వివిధ దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, కాంగ్రెస్ నాయకులని ఎవరైతే విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేస్తుంటే వారిని అరెస్టు చేసినందుకు నిరసనగా కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, పికెట్ నుంచి మన కార్ఖానా వారికి, అంబేద్కర్ స్టాచ్యూ వారికి ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగ విలువలని కాపాడాలని ఒక ఆలోచనతో ఒక పక్కకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంటే, ఇంకొక పక్కకు ఎన్నో సంవత్సరాలు 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి విద్యార్థులు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పిల్లలు కూడా విద్యార్థులు గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుండ్రు. వారి గురించి పట్టించుకుంటూ లేరు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం పట్ల స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతిపక్ష నాయకులను ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తే మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ మరియు ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో చర్చ జరగాలనే ప్రధాన డిమాండ్తో ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు కరీంనగర్ పట్టణంలోని 35వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, 36వ డివిజన్ అధ్యక్షులు దొంతి శిరీష గోపి, 55వ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ ఇర్షద్ ఆలీ ఆధ్వర్యంలో మారుతీనగర్, కాపువాడ ప్రధాన చౌరస్తా వద్ద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విద్యార్థి, నిరుద్యోగ యువత పట్ల అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలు కానీ పోటీ పరీక్షలకు సిద్ధమై నీట్ పరీక్షలు రాస్తే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ నిర్లక్ష్యం వల్ల ఆ పేపర్ లీక్ అయి ఎంతోమంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేస్తే వాళ్ళందరి మీద విచక్షణ రహితంగా దాడిలోకి పాల్పడింది బీజేపీ ప్రభుత్వం. ఆడవాళ్ళని చూడకుండా కూడా చాలా దారుణంగా వాళ్ళని హింసించడం జరిగింది. వారి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా చాలా దారుణంగా, నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని ఖండిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత మా కాంగ్రెస్ పార్టీ అగ్రణ్య నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ప్రధాని నివాసం ముందట శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని యావత్ కాంగ్రెస్ పార్టీ ప్రధానికం మరియు దేశ ప్రధానికం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు నేడు డివిజన్ స్థాయిలో కార్యక్రమం చేపట్టడం కోసం మా మారుతీనగర్ 35, 36 డివిజన్లకు సంబంధించి 55 3 డివిజన్లకు సంబంధించి హాజీ, మాధవ్ శీరన్న, దొంతు గోపి ముగ్గురం కలిపి ఈ ప్రధాన 6 కూడల చౌరస్తా వద్ద ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.